నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 2వ తారీఖు 2025 శుక్రవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారి 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిథి పంచమి ఉదయం 9:18 తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:07 వరకు, తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:49 నుంచి రాత్రి 2:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత గమనించేటట్టుగా మీరు ఎక్కువగా శ్రమ పడితేనే తప్ప మీకు మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఈరోజు కనిపించట్లేదు. ఎక్కువగా అధ్యయనానికి ఎక్కువగా టైం స్పేర్ చేయండి. చదవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక స్థిరంగానే ఉండబోతోంది. మిశ్రమ ఫలితాలే ఇస్తున్నారు కానీ ఈరోజు పెద్దగా చెప్పుకోదగినంత ఫలితాలైతే కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, ఒత్తిడి, మనోవ్యధ, చిరాకు కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ మీకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక మీ కుటుంబ పెద్ద యొక్క నిర్ణయాన్ని పాటించినట్టయితే ఉత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయం తప్పనిసరిగా తీసుకోండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ తప్పనిసరిగా చేయండి. గురు అనుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలను తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులకు దీర్ఘకాలిక లక్ష్యాల కోసము లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసము మీరు టార్గెట్స్ కోసము ఇప్పుడే మీరు ప్రణాళిక వేసుకుంటేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఎప్పుడో చూద్దాం, తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేసుకుంటే ఉన్న కెరియర్ కూడా పోయే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆస్తి కొనుగోళ్ల విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదో మనకి ఆఫర్లు వచ్చేసాయి కదా అని వెంటనే కొనేయడం కాకుండా దానికి సంబంధించిన ముందు వెనకలు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. లేదా నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే స్ట్రెస్ని నియంత్రించుకోండి. ఎక్కువగా మనసుకి తీసుకోవడం కానీ బ్రెయిన్కి తీసుకోవడం కానీ ఈ రోజు చేయకండి. నిద్ర సరిగా పోయే అవకాశం ఏర్పరచుకోండి. అలాంటి అవకాశాలు ఉండవు, కానీ మీకు మీరే నిద్ర ఎక్కువగా పోయేటట్టుగా చూసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబం మీకు చాలా అండదండలుగా ఉంటుంది. కుటుంబం మీకు సపోర్ట్ ఇచ్చేటట్టుగా ఉంటుంది. అయితే చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే సాంకేతిక విద్యలో మంచి పురోగతి సాధిస్తారు ఇవి చదివే స్టూడెంట్స్. అయితే కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. నెగ్లిజెన్స్తోనో లేదంటే మర్చిపోయో ఇలాంటి అవకాశాలు వదులుకునే ప్రయత్నం చేయకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంబంధాల నుంచి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని నిర్లక్ష్యం చేసి వదులుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే దెబ్బలు తగిలే అవకాశము, ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. చాలా గట్టిగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దాన్ని వీలైతే బయటికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్‌కి
కాకుండా ఏవైనా ఇతర ఉపాయాలతో తప్పనిసరిగా బయటికి వెళ్ళేటట్టయితే కనుక మంచిది. లేదంటే ప్రమాదాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య కానీ, బంధుమిత్రుల మధ్య కానీ, లేదా మీ భార్యాభర్తల మధ్య కానీ ఇలాగ మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా రాహు, కేతువు శాంతి పూజ చేయించుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి. మీ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే పట్టుదలతో చదివితేనే తప్ప మీకు ఆశించిన ఫలితాలు ఈ రోజు కనిపించడం లేదు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఈ రోజు దూరంగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు, కానీ నిస్సత్వ, నీరసం లాంటివి వస్తున్నాయి. నీరుని ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల అన్యోన్యము, ప్రేమానురాగాలు ఇలాంటివి కుటుంబంలో చాలా చక్కగా ఉండబోతున్నాయి. కుటుంబంలో మంచి వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువుకు గురుదక్షిణగా ఏదైనా సమర్పించండి. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.